శివుడు అభిషేక ప్రియుడు. అంతేకాకుండా 24 గంటలు ఏమీ తినకుండా శివుడికి అభిషేకం చేస్తూ కూర్చోవడం ఈ రోజుల్లో వీలయ్యే పని కాదు గనక ఉపవసించటం అంటే భోంచేయకుండా ఉండడం మాత్రమే కాదు. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమః శివాయ. శివ పూజా విధానాన్ని విష్ణువు బ్రహ్మకు ఉపదేశించినట్టుగా మనకి శివపురాణంలో కనపడుతూ ఉంది. ఇది నిత్య పూజా విధానంలో చేసేదానికి కొద్దిగా అధికంగా చేస్తారు శివరాత్రి నాటి పూజ. శివుడు మాఘకృష్ణ చతుర్దశి అర్ధరాత్రి నాడు లింగ రూపంలో ఆవిర్భవించాడు గనక అది ఆయన ఆవిర్భావ దినంగా మనం చెప్పుకుంటూ ప్రత్యేకంగా ఆయన్ని పూజించాలి అని చెప్పడం జరిగింది. శివరాత్రి పూజా విధానం కూడా నవరాత్రి పూజా విధానంలాగా చాలా దీక్షగా చేయవలసినది అని. శివరాత్రికి నవరాత్రికి ఒక సంబంధం ఉన్నట్టుగా కూడా మన వాళ్ళు చెప్తూ ఉంటారు. శివుడు ఒక్కసారి తాను ఆవిర్భవించింది రాత్రి గనక తనని రాత్రి పూజ చేస్తే సంతోషంగా ఉంటుంది, రాత్రి పూజ తనకివ్వమని అడిగినందుకు గాను ప్రతిఫలంగా అమ్మవారు 9 రోజులు తనకివ్వమని అడిగిందిట. అందుకనే నవరాత్రులు అమ్మగారికి ఇచ్చి ఈయన శివరాత్రి నాడు ఒక్కటి తాను రాత్రి పూజ పొందేటట్టుగా ఆవిడ నుంచి ప్రతిఫలంగా పొందాడు అని మనకి చెప్తూ ఉంటారు. అలాంటి శివరాత్రి పూజ చేసే సమయంలో శివుడు అభిషేక ప్రియుడు. అంతేకాకుండా ఉపవాస జాగరణాలు ఆయనకి చాలా ప్రీతిపాత్రమైనవి. అందుకని ఈ ఉపవాసం ముందు రోజు నుండి ప్రారంభిస్తారు. ఈనాడు శివరాత్రి అంటే ఆ ముందు రోజే ఒక్క పూట భోజనం చేస్తారు, 2 పూటలా చెయ్యరు. ఒక్క పూట అంటే తప్పనిసరిగా ఉదయమే. చాలా కొద్ది సందర్భాల్లో ఉదయం భోజనం చేయడానికి వీలు కాని వాళ్ళకి మాత్రమే సాయంకాలం భోజనం చేయడం, పగలంతా ఉపవసించడం ఉంటుంది. అలాంటి ఒక పూట భోజనం ముందు రోజు చేసి ఆనాడే దీక్ష వహించాలి. దీక్ష అనేదానికి మన వాళ్ళు చాలా కొన్ని ఏ వ్రతానికైనా ఏ పూజకైనా ఒక దీక్ష అనగానే కొన్ని నియమాలు చెప్తారు. అంటే బ్రహ్మచర్యం, తర్వాత భూశయనం, నేల మీద పడుకుని ఉండడం, సాత్వికాహారం తినడం, ఒక పూట భోజనం చేయడం, ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఈ శౌచము అన్న చోట శారీరక మానసిక శౌచాలు ఉంటాయి. అంటే మనసు కూడా శుద్ధిగా ఉండాలి, శరీరం శుద్ధిగా ఉండాలి, వీలైనంత వరకు ఎటువంటి కోపతాపాలకి లోను కాకుండా, ఇతరులను నిందించకుండా, తగాదాలు పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండడం. ఇలా ఉండి శివరాత్రి నాడు ఉదయం యథాప్రకారంగా ప్రతిరోజు చేసేటటువంటి విధానాలన్నింటినీ అనుష్ఠించాలి. అంటే ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానాంశం ఏమిటంటే, ఏవైనా ప్రత్యేక పూజలు చేస్తూ ఉన్నప్పుడు మనం నిత్యం చేసే పూజలు మొదలైనవి మానకూడదు, నిత్యకృత్యాలని పక్కకు పెట్టకూడదు. కనుక ఉదయం చేసేటటువంటి కార్యక్రమాలు, నిత్య నైమిత్తిక క్రియలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ నిర్వర్తించుకుని సంధ్యావందనాధికాలన్నీ చేసి మామూలుగానే శివార్చన చేసేటప్పుడు పూజా గృహంలో తడి బట్టలు వదిలి పొడి బట్టలు కట్టుకుని పూజ చేసేటటువంటి చోట అష్టదళ పద్మాన్ని వేసి దాని మీద శివుణ్ణి పెట్టి ఎదురుగా నందిని పెట్టి మొత్తం అక్కడ ఉండేటటువంటి శివ పరివారాన్ని అన్నింటినీ కూడా ఆవాహన చేసి మొత్తం అంతా కూడా అప్పుడు పూజ చేయడం మామూలుగా ఉండే పద్ధతి. శివరాత్రి నాడు కూడా వీటన్నిటినీ చేయాలి, ఎక్కడా మానకూడదు. ఇవన్నీ అయిన తరువాత పగలంతా ఉపవసించాలి. ఉపవసించటం అంటే భోజనం చేయకుండా ఉండడం అనే ఒకానొక దురభిప్రాయం ఉంది. ఉపవసించటం అంటే భోంచేయకుండా ఉండడం మాత్రమే కాదు, భగవంతుని సమీపంలో ఉండడం. అంటే రోజంతా భగవద్ ధ్యానంలో గడపటం. చాలామంది ఈ రోజుల్లో సూర్యోదయం నుంచి మర్నాటి సూర్యోదయం వరకు అంటే 24 గంటలు శివుడికి అఖండంగా అభిషేకం చేసేటటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉంటారు. ఇది ఒక్కళ్ళు చేయలేకపోతే పరస్పర సహకారంతో ఒకరి తర్వాత ఒకరు చేస్తూ ఉంటారు. ఇలా కుదరనటువంటి సందర్భంలో ఉదయం పూజ చేసుకుని మధ్యాహ్నం మళ్ళీ ఒక్కసారి పునఃపూజ అభిషేకం చేసుకుని మళ్ళీ ప్రదోష వేళ అంటే సూర్యాస్తమయం అవుతూ ఉన్నటువంటి సమయంలో మళ్ళీ అది చాలా శివుడికి చాలా ఇష్టమైనటువంటి సమయం. ఆ సమయంలో పూజ చేసి అభిషేకం చేసి అక్కడి నుండి అర్ధరాత్రి వరకునైనా అంటే లింగోద్భవ సమయం వరకునైనా
అభిషేకం నిర్వర్తించటం సామాన్యంగా చేస్తూ ఉండేటటువంటిది. ఇంకా వీలైనట్టయితే రాత్రంతా చేయాలి, సూర్యోదయం వరకు. దీనికి రాత్రి ఉండే 4 జాములు పూజ చేయాలి. రాత్రికి త్రియామ అని పేరు కదండి. 4 జాములు అంటారు ఏమిటి అంటే మొదలుపెట్టిన దగ్గర నుంచి అని లెక్క అన్నమాట. అక్కడి నుంచి ప్రతి జాముకి కూడా పూజ చెయ్యాలి, అభిషేకం చెయ్యాలి. అలాగా చేసి సూర్యోదయం అయిన తరువాత అప్పుడు మళ్ళీ నిత్యకృత్యాలు చేసుకుని, అంటే స్నానాధికాలు ఇత్యాది పనులు ఉంటాయి కదా ప్రతిరోజు చేసుకునేవి, ఆ పనులన్నీ నిర్వర్తించి సంధ్యావందనం చేసి, అంటే అది ఉద్దిష్టమైనటువంటి వారందరికీ అవసరం లేకపోవచ్చు కనుక సంధ్యావందనం చేసుకుని అప్పుడు వంట చేసి శివుడికి మళ్ళీ పూజ చేసి నివేదన చేసి అటు పిమ్మట వీలైతే కొద్దిమందికి బంధుమిత్రులకి బ్రాహ్మణులకి భోజనం పెట్టి అప్పుడు తాను భుజించటం అన్నది శివరాత్రి నాడు చేసేటటువంటి పని. ఈ ఉపవాసం, జాగారం, జాగరణ అని అంటారు. ఇవి చేస్తూ అభిషేకం చేస్తూ వరుసగా చేయలేకపోయినా ఉదయం, మధ్యాహ్నం, ప్రదోషవేళ, రాత్రి 4 జాముల్లోనూ అభిషేకం చేసి మర్నాడు పూజ చేసి, ఈ పూజ చేసే అభిషేకం అయిన తర్వాత మధ్యలో పూజ చేస్తూ ఉన్నప్పుడు అన్ని రకాల పుష్పాలు మొదలైనటువంటి వాటితో పూజించి నివేదన చేసి అప్పుడు భోజనం చేయడం అన్నది శివరాత్రి పాటించవలసినటువంటి నియమం అండి. ఇందులో ఎవరికి ఎంత వీలైతే అంత చేయొచ్చు. ఇలా చేయకపోతే శివుడికి కోపం వస్తుందని ఏం లేదు. శక్తి మేరకు చెయ్యాలి. 24 గంటలు ఏమీ తినకుండా శివుడికి అభిషేకం చేస్తూ కూర్చోవడం ఈ రోజుల్లో వీలయ్యే పని కాదు గనక అది చెయ్యాలి అని గట్టిగా అనుకోనక్కర్లేదు. అభిషేకం చేయడం చాలా ప్రధానం. పళ్ళ రసాలో, కొబ్బరి నీళ్ళలో, పళ్ళో, పాలో మధ్య మధ్యలో లఘువుగా స్వీకరిస్తూ, అంటే లంకణమని కాదు కదా ఉపవాసం అంటే, శరీరానికి శక్తి కలిగేటటువంటి తేలికపాటి ఆహారం తీసుకుంటూ నిద్ర రాకుండా పొట్ట బరువెక్కకుండా ఉండేట్టుగా చూసుకుంటూ శివుడి అందే మనసు లగ్నమయ్యేటట్టుగా జాగ్రత్తగా రోజంతా గడపటం శివరాత్రి నాడు చేయవలసినటువంటి పద్ధతి. స్వస్తి.